మన జీవితంలో కొన్ని సంభాషణలుంటాయి. అవి చిన్నవేమో పెద్దవేమో, కానీ వాటి తర్వాత మన రిలేషన్స్, మన పనితీరు, కొన్నిసార్లు మన లైఫ్ డైరెక్షన్ కూడా మారిపోతుంది కదా. అవును. అందరి అభిప్రాయాలు వేరుగా ఉండి, ఎమోషన్స్ ఏమో హై రేంజ్లో ఉండి, ఆ రిజల్ట్ చాలా ముఖ్యమైనప్పుడు మనం ఎలా మాట్లాడతామనేది అమ్మో ఎంత కీలకమో కదా. నిజమే. కానీ చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడతాం. ఈరోజు మనం సరిగ్గా ఈ టాపిక్ గురించే కొంచెం లోతులో చూద్దాం. ఇలాంటి క్లిష్టమైన అంటే కీలకమైన సంభాషణలను స్కిల్ఫుల్గా ఎలా డీల్ చేయాలో తెలుసుకుందాం. దీనికి మన గైడ్ ఏంటంటే కెరీ ప్యాటర్సన్, జోసెఫ్ గ్రెన్నీ ఇంకా రాన్ మెక్మిలన్, అల్ స్విట్జర్లాండ్ కలిసి రాసిన ఫేమస్ బుక్ క్రూషియల్ కాన్వర్జేషన్స్. దీని తెలుగు సారాంశం అన్లాక్ థాట్ వాళ్ళు పాడ్కాస్ట్గా చేశారు కదా. అవును, అదే. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో హెల్ప్ చేసింది. మరి ఈరోజు మన చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సోర్స్ నుంచి జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడమే కాదు, దానిలో ఉన్న షార్ప్ ఐడియాస్ ఇంకా ఆచరణలో పెట్టగలిగే టెక్నిక్స్ ఏమున్నాయో చూడటం. ఎమోషన్స్ బాగా పెరిగిపోతున్నప్పుడు కూడా మనం ప్రశాంతంగా, క్లియర్గా, కాన్ఫిడెంట్గా ఉంటూనే అవతల వాళ్ళతో మంచి డిస్కషన్ ఎలా చేయాలో చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. అసలు ఈ కీలక సంభాషణ అంటే క్రూషియల్ కాన్వర్సేషన్ అంటే ఏంటి? ఈ పుస్తకం దీన్ని ఎలా డిఫైన్ చేస్తోంది? ఈ బుక్ ఆథర్స్ ప్రకారం ఒక సంభాషణ కీలకమైనది అవ్వాలంటే 3 కండిషన్స్ ఒకేసారి ఉండాలి. 1, ఒపీనియన్స్ డిఫర్ అంటే అభిప్రాయ భేదాలుంటాయి. ఓకే, ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు లేక గ్రూప్లో అయినా సరే భిన్నమైన వ్యూస్ ఉంటాయి. 2, ఎమోషన్స్ రన్ స్ట్రాంగ్ అంటే బలమైన భావోద్వేగాలుంటాయి. అంటే కోపం, భయం లాంటివి. అవును, కోపం, భయం, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ ఇలాంటివి. జస్ట్ ఒపీనియన్స్ వేరుగా ఉండటమే కాదు, వాటితో పాటు ఈ స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇక 3, స్టేక్స్ ఆర్ హై అంటే ఫలితం చాలా ముఖ్యం, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సంభాషణ రిజల్ట్ మన రిలేషన్షిప్స్ పైనో, డెసిషన్స్ పైనో లేదా ఫ్యూచర్ పైనో గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆఫీస్లో బాస్తో ప్రమోషన్ గురించి గానీ, శాలరీ హైక్ గురించి గానీ మాట్లాడాలనుకోవడం, అది ఖచ్చితంగా క్రూషియలే. లేదా ఇంట్లో భార్యాభర్తలు పిల్లల ఎడ్యుకేషన్ గురించో, ఫైనాన్షియల్ విషయాల గురించో, లేక అత్తమామలతో ఏదైనా ఇష్యూ గురించో డిస్కస్ చేయడం. అవును. చాలా కాలంగా ఉన్న ఫ్రెండ్తో ఏదో పెద్ద మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, దాన్ని క్లియర్ చేసుకోవాలనుకోవడం. లేదా టీంలో ఒక మెంబర్ సరిగా పని చేయట్లేదు, దాని గురించి మాట్లాడాలనుకోవటం. ఇవన్నీ కీలక సంభాషణల కిందకే వస్తాయి. ఎందుకంటే వీటన్నింటిలో ఈ 3 ఫీచర్స్ ఉంటాయి: అభిప్రాయ భేదాలు, స్ట్రాంగ్ ఎమోషన్స్, హై స్టేక్స్. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంభాషణలను ముందుగా గుర్తించడం. అదే ఫస్ట్ స్టెప్. అవును. ఎందుకంటే చాలాసార్లు మనం తెలియకుండానే ఇలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతాం. గుర్తించినప్పుడేమవుతుంది, మన బ్రెయిన్ ఆటోపైలట్ మోడ్లో, అంటే మామూలుగా ఎలా రియాక్ట్ అవుతామో ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్లో అలాగే రియాక్ట్ అవుతుంది. కరెక్ట్. కానీ అరే ఇది కీలకమైన సంభాషణ అని మనం గుర్తించిన మూమెంట్లో మనం కొంచెం కాన్షియస్గా ఆలోచించి మనం నేర్చుకున్న స్కిల్స్ వాడి బిహేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అవును, ఆ స్పృహ వస్తోంది. లేదంటేముంది, ఆ క్షణంలో ఉండే ప్రెషర్, ఆ ఇమోషన్స్ ఫ్లోలో అలా కొట్టుకుపోతాం. ఇంకో విషయం ఏంటంటే ఈ సంభాషణలను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే వచ్చే నష్టం చాలా ఎక్కువ. నిజమే. కేవలం ఆ ఒక్క కాన్వర్జేషన్ ఫెయిల్ అవ్వడమే కాదు, అది మన రిలేషన్స్ని పాడు చేయొచ్చు, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఆగిపోవచ్చు, టీమ్స్లో కోఆపరేషన్ దెబ్బతినొచ్చు, ఫ్యామిలీస్లో కూడా ప్రశాంతత పోతుంది. అవును, ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందో కదా. అందుకే వీటిని గుర్తించి వాటిని స్కిల్ఫుల్గా ఎలా నెగ్గాలో నేర్చుకోవడం చాలా అవసరం. నిజమే. ఆ ఒత్తిడిలో, ఆ భావోద్వేగాల మధ్యలో మనం సాధారణంగా కొన్ని తప్పులు చేస్తుంటాం కదా. ఈ పుస్తకం మెయిన్గా 2 ఎక్స్ట్రీమ్స్ అంటే 2 కామన్గా చేసే తప్పుల గురించి చెప్తోంది. ఒకటి మౌనం, సైలెన్స్. అంటే మాట్లాడకుండా ఉండిపోవడం. అవును, సంభాషణ నుంచి పూర్తిగా తప్పుకోవడం. ఇప్పుడు ఏం మాట్లాడినా గొడవ అవుతుంది, లేదా నా ఒపీనియన్ చెప్పినా ఎవరు వింటారులే, సైలెంట్గా ఉండటమే బెటర్ అనుకుని మన అభిప్రాయాల్ని, మన కన్సర్న్స్ని మనసులోనే దాచేసుకోవడం. ఇది పూర్తిగా సైలెంట్గా ఉండటం కావచ్చు, లేదా అసలు ఇష్యూని దాచిపెట్టి పైపైన మాట్లాడటం, దాన్ని మాస్కింగ్ అంటారు. లేదా సెన్సిటివ్ టాపిక్స్ని పూర్తిగా అవాయిడ్ చేయడం. అవాయిడింగ్, కరెక్ట్. రెండో తప్పు దీనికి కంప్లీట్ ఆపోజిట్, హింస, వయోలెన్స్. అంటే కొట్టడం కాదు కదా. కాదు, శారీరక దాడి కాదు, మాటలతో ఎదుటివారిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, వాళ్ళని లేబుల్ చేయడం లేదా అటాక్ చేయడం.
కోపం, ఆవేశం, సార్కాజం, బెదిరింపులు, అవమానించడం, ఎదుటివారి ఆర్గ్యుమెంట్ని తక్కువ చేయటం, పర్సనల్ అటాక్స్కి దిగటం ఇవన్నీ మాటల హింస కిందకే వస్తాయి. చాలామంది ప్రెషర్ పెరిగినప్పుడు ఈ రెండు దారుల్లో ఏదో ఒక దాని వైపు తెలియకుండానే వెళ్ళిపోతారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఈ రెండు, మౌనం, హింస, ఒక రకంగా న్యాచురల్ రియాక్షన్స్ ఏమో గానీ అవి ప్రాబ్లంని సాల్వ్ చేయవు, పైగా ఇంకా కాంప్లికేట్ చేస్తాయి. కరెక్ట్. మౌనం వల్ల ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ లోపల పేరుకుపోయి రిలేషన్స్ దెబ్బతింటాయి. హింస వల్ల ఇమ్మీడియట్గా కాన్ఫ్లిక్ట్ పెరిగిపోయి ట్రస్ట్ పోతుంది. అయితే ఈ పుస్తకం చెప్పే అసలైన ఎఫెక్టివ్ దారి ఈ రెండిటికి భిన్నమైనది. అదే సంభాషణ, డైలాగ్. డైలాగ్ అంటే ఊరికే మాట్లాడటం కాదు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వాళ్ళ ఒపీనియన్స్ని, ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్సెస్ని ఫ్రీగా, నిజాయితీగా, ఇంకా రెస్పెక్ట్ఫుల్గా షేర్ చేసుకునే ఒక ప్రాసెస్. ఇక్కడ గోల్ గెలవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అందరి ఆలోచనలను కలిపి ఒక పరస్పర అవగాహన కొలను, అంటే పూల్ ఆఫ్ షేర్డ్ మీనింగ్ క్రియేట్ చేయడం. వావ్, పూల్ ఆఫ్ షేర్డ్ మీనింగ్ బాగుంది. అవును, ఈ కొలను ఎంత పెద్దగా ఉంటే మనం అంత మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతాం. పుస్తకంలో చెప్పిన ఒక సూత్రం నాకు బాగా నచ్చింది. సమస్యల నుంచి తప్పించుకోకు, వాటితో మాట్లాడి పరిష్కారం కనుకో. ఇది దాదాపు కమ్యూనికేషన్లో ఒక గోల్డెన్ రూల్ లాంటిది. ఇది మౌనాన్ని, హింసను రిజెక్ట్ చేసి డైలాగ్ వైపు మనల్ని నడిపిస్తోంది. అద్భుతం. పరస్పర అవగాహన కొలను, చాలా మంచి మెటఫోర్. అయితే ఇలాంటి డైలాగ్ జరగాలంటే అందరూ తమ అభిప్రాయాలను భయం లేకుండా చెప్పగలగాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ఆ పుస్తకంలో చెప్పిన ఇంకో కీ ప్రిన్సిపల్ గుర్తొస్తుంది. మాటలలో నిజం ఉండాలి, కానీ ఎదుటివారి మనసులో భయం ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అంటే మనం చెప్పాలనుకున్నది సూటిగా, క్లియర్గా చెప్పాలి, కానీ అది అవతలి వాళ్ళని భయపెట్టేలా, డిఫెన్సివ్గా మార్చేలా ఉండకూడదు. దీని కంటిన్యూయేషన్గా పుస్తకం ఇంకో పవర్ఫుల్ ఇన్సైట్ ఇస్తుంది. ప్రజలు మనం చెప్పేదానికి కాదు, మనం ఎందుకు చెబుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారో దానికే డిఫెన్సివ్ అవుతారు. ఇది చాలా డీప్. పీపుల్ డోంట్ గెట్ డిఫెన్సివ్ బికాస్ ఆఫ్ వాట్ యు సే, దే గెట్ డిఫెన్సివ్ బికాస్ ఆఫ్ వై దే థింక్ యూర్ సేయింగ్ ఇట్. అవును, అంటే మన ఇంటెంట్, మన ఉద్దేశం స్వచ్ఛంగా లేదని వాళ్ళు ఫీల్ అయితే మనం ఎంత మంచి మాటలు చెప్పినా వారు వినరు, తమను తాము కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. కరెక్ట్. కాబట్టి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ మన ఇంటెంట్ని క్లారిఫై చేయడం, ముఖ్యంగా మనకు చెడు ఉద్దేశాలు లేవని తెలియచేయడం. ఉదాహరణకి పుస్తకంలో చెప్పినట్టు, నా ఉద్దేశం మిమ్మల్ని తప్పుపట్టడం కాదు, లేదా మీ పనిని తక్కువ చేయడం కాదు, నిజానికి నేను మీ పనిని రెస్పెక్ట్ చేస్తాను, మనమిద్దరం కలిసి ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను, అందుకే ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇలా స్టార్ట్ చేస్తే అవతలి వారు మన మాటలు వినడానికి కొంచెం ఓపెన్ అవుతారు. దీన్నే కాంట్రాస్టింగ్ టెక్నిక్ అంటారు కదా. అవును, కాంట్రాస్టింగ్ అంటే మనం ఏమనుకోవడం లేదో చెప్పి ఆ తర్వాత ఏమనుకుంటున్నామో చెప్పడం. ఎస్, ఈ భద్రత, సేఫ్టీ అనే కాన్సెప్ట్ ఈ పుస్తకానికి గుండెకాయ లాంటిది. ఎందుకంత ముఖ్యమంటే మన బ్రెయిన్ వర్క్ చేసే తీరే అది. ఎప్పుడైతే మనం మెంటల్గా సేఫ్గా లేమని ఫీల్ అవుతామో, మనకేదో థ్రెట్ ఉందని అనిపిస్తుందో, మన బ్రెయిన్లోని లాజికల్ పార్ట్, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పనిచేయడం తగ్గిపోతుంది. అవును, అప్పుడు ఇమోషన్స్కి సెంటర్ అయిన అమిగ్డల్లా యాక్టివేట్ అవుతుంది. ఇక అప్పుడు మనం లాజికల్గా ఆలోచించలేం, జస్ట్ రియాక్ట్ అవుతాం. అంటే మళ్ళీ మౌనం లేదా హింస వైపు వెళ్తాం. కాబట్టి ఆథర్స్ ఏం చెప్తున్నారంటే, సంభాషణలోని కంటెంట్ కన్నా ముందు కండిషన్ అంటే సేఫ్టీని ఎస్టాబ్లిష్ చేయడం ఇంపార్టెంట్. రైట్, కండిషన్ బిఫోర్ కంటెంట్. కరెక్ట్. ఈ సేఫ్టీకి 2 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి మ్యూచువల్ పర్పస్, అంటే సంభాషణలో ఉన్న వాళ్ళందరికీ ఒక కామన్ గోల్ ఉందని నమ్మకం కలగటం. 2 మ్యూచువల్ రెస్పెక్ట్, మన ఒపీనియన్స్ వేరైనా అవతలి వ్యక్తిని ఒక మనిషిగా గౌరవిస్తున్నామని వాళ్ళకి తెలియజేయటం. మ్యూచువల్ పర్పస్, మ్యూచువల్ రెస్పెక్ట్. ఓకే. ఈ 2 లేనప్పుడు సేఫ్టీ దెబ్బతింటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, సంభాషణ టాపిక్ నుంచి కొంచెం పక్కకి వచ్చి ముందు ఈ సేఫ్టీని రీఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాతే మళ్ళీ అసలు విషయంలోకి వెళ్ళాలి. అంటే మధ్యలో ఆపి సేఫ్టీని ఫిక్స్ చేయాలన్నమాట. కామన్గా ఉన్న గోల్స్ ఏంటో వెతుకొచ్చు. ఇవన్నీ సేఫ్టీని కాపాడే టెక్నిక్స్. ఓకే, సేఫ్టీ క్రియేట్ చేయడం ఫస్ట్ స్టెప్. కానీ కొన్నిసార్లు ప్రాబ్లం బయట నుంచి కాదు, మన లోపల నుంచే వస్తుంది కదా. మన మైండ్లో మనమే కొన్ని స్టోరీలల్లేసుకుంటాం. అవును, అవే మన ఎమోషన్స్కి, మన యాక్షన్స్కి కారణమవుతాయి. పుస్తకం దీన్ని మాస్టర్ యువర్ స్టోరీస్ అంటుంది. అంటే మన మైండ్లో మనం చెప్పుకునే కథల్ని కంట్రోల్లో ఉంచుకోవడం, వాటిని క్వశ్చన్ చేయడం. మన కథలు. ఉదాహరణకి, మీరు మీటింగ్కి లేట్గా వెళ్లారు,
మీ కొలీగ్ ఒకరు మిమ్మల్ని చూసి కళ్ళు తిప్పారనుకుందాం. వెంటనే మీ మైండ్లో ఒక స్టోరీ స్టార్ట్ అవ్వచ్చు. చూసావా, నన్ను ఎంత తేలిగ్గా చూస్తున్నాడో, నేను లేటుగా వచ్చినందుకు కావాలని అవమానిస్తున్నాడు, అసలు ఈయనకి నా మీద ఎప్పుడూ చిన్న చూపే. సహజంగా అనిపిస్తుంది. ఈ స్టోరీ వల్ల మీకు కోపం లేదా బాధ రావచ్చు. ఆ తర్వాత మీరు ఆ కొలీగ్తో రూడ్గా బిహేవ్ చేయొచ్చు, లేదా వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. నిజమే. కానీ అసలు నిజం వేరే ఉండొచ్చు. బహుశా ఆ కొలీగ్ మీటింగ్లో చెప్పిన పాయింట్తో డిసగ్రీ అయ్యి అలా కళ్ళు తిప్పి ఉండొచ్చు, లేదా వాళ్ల కంటిలో ఏదైనా నలిగి ఉండొచ్చు, లేదా అసలు వాళ్ళు మిమ్మల్ని గమనించకుండానే అలా చేసి ఉండొచ్చు. అంటే మన ఎజంప్షన్ తప్పు కావచ్చు. అవును, మన స్టోరీ వాస్తవం కాకపోవచ్చు. అందుకే పుస్తకం ఏం చెబుతుందంటే, ఒక సంఘటన సీ హియర్ జరుగుతుంది, వెంటనే మనం ఒక కథ అల్లుకుంటాం, టెల్ స్టోరీ. దానివల్ల ఒక ఎమోషన్ కలుగుతుంది, ఫీల్. ఆ ఎమోషన్ మనల్ని ఒక యాక్షన్కి పురుకొల్పుతుంది, యాక్ట్. ఈ చైన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సంఘటనకి మన కథకి మధ్య గ్యాప్ ఉందని గుర్తించాలి. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. ఎందుకంటే మన ఫీలింగ్స్ డైరెక్ట్గా ఇన్సిడెంట్స్ వల్ల రావు. ఆ ఇన్సిడెంట్స్కి మనమిచ్చే మీనింగ్ వల్ల, మనం చెప్పుకునే స్టోరీ వల్ల వస్తాయి. రైట్. రచయితలు 3 రకాల కామన్ నెగటివ్ స్టోరీస్, క్లెవర్ స్టోరీస్ అంటారు వీటిని, గుర్తిస్తారు. 1 విక్టిమ్ స్టోరీ, ఇదంతా నా తప్పు కాదు, నాకే అన్యాయం జరుగుతుంది. 2 విలన్ స్టోరీ, ఇదంతా వాళ్ల తప్పు, వాళ్లే చెడ్డవాళ్లు. 3 హెల్ప్లెస్ స్టోరీ, నేనేమీ చేయలేను, నా చేతుల్లో ఏమీ లేదు. విక్టిమ్, విలన్, హెల్ప్లెస్. ఓకే. ఈ కథలు మనల్ని రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాయి, కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్కి అడ్డుపడతాయి. వీటిని గుర్తించినప్పుడు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఈ సిచ్యువేషన్లో నా రోల్ ఏంటి? అవతలి వ్యక్తి నిజంగా బ్యాడ్ ఇంటెన్షన్తోనే అలా చేశారా? వేరే రీజన్స్ ఉండొచ్చా? ఈ సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేయడానికి నేనేం చేయగలను? సెల్ఫ్ రిఫ్లెక్షన్ అన్నమాట. అవును, ఈ సెల్ఫ్ క్వశ్చనింగ్ మన స్టోరీని ఇంకాస్త రియలిస్టిక్గా, కన్స్ట్రక్టివ్గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. సంఘటన అంటే ఫ్యాక్ట్ వేరు, దానిమీద మన ఇంటర్ప్రిటేషన్ అంటే స్టోరీ వేరు అని క్లియర్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన కథల్లో కంట్రోల్లో పెట్టుకోవడం, సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, ఇవి ఫౌండేషన్ లాంటివి. ఇప్పుడు ఆ ఫౌండేషన్ మీద మన ఒపీనియన్స్ని, కన్సర్న్స్ని క్లియర్గా, ఎఫెక్టివ్గా కానీ సెన్సిటివ్గా ఎలా చెప్పాలి? దీనికోసం పుస్తకం ఒక అద్భుతమైన టెక్నిక్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అదే స్టేట్ యోర్ పాత్. ఇదొక ఎక్రోనిమ్, 5 స్టెప్స్ ఉండే పద్ధతి. స్టేట్, ఓకే. ఎస్, షేర్ యోర్ ఫ్యాక్ట్స్. మీ వాస్తవాలను పంచుకోండి. కాంట్రవర్సీ లేని, ఆబ్జెక్టివ్, గమనించదగ్గ ఫ్యాక్ట్స్తో స్టార్ట్ చేయండి. మీ అజంప్షన్స్, జడ్జ్మెంట్స్ కాదు. ఫ్యాక్ట్స్ కాస్ట్. ఇటాలియో స్టోరీ. మీ కథనాన్ని చెప్పండి. ఆ ఫ్యాక్ట్స్ బేస్ మీద మీరేమనుకుంటున్నారో, ఏ కంక్లూషన్కి వచ్చారో చెప్పండి. ఇది మీ పర్సనల్ ఇంటర్ప్రిటేషన్ అని క్లియర్గా చెప్పండి. నాకనిపిస్తోంది, నేననుకుంటున్నాను లాంటి మాటలు వాడండి. ఆస్క్ ఫర్ అవర్స్ పాత్. ఇతరుల అభిప్రాయాన్ని, వాళ్ల సైడ్ని అడగండి. మీ స్టోరీ చెప్పాక అవతల వాళ్ల ఒపీనియన్ ఏంటో, వాళ్ల దృష్టిలో ఏం జరిగిందో అడగండి. ఇది మీరు డైలాగ్ ఓపెన్గా ఉన్నారని చూపిస్తుంది. ఇది ముఖ్యం. టాక్ టెంటేటివ్లీ. ఇదే ఫైనల్ అన్నట్టు కాకుండా సజెస్టివ్గా, జెంటిల్గా మాట్లాడండి. మీ స్టోరీని ఒక ఒపీనియన్గా చెప్పండి, ఫైనల్ ట్రూత్గా కాదు. బహుశా నాకనిపించినంత వరకు లాంటి మాటలు వాడటం వల్ల అవతలి వారు డిఫెన్సివ్గా మారే ఛాన్స్ తగ్గుతుంది. టెంటేటివ్ లాంగ్వేజ్. ఎంకరేజ్ టెస్టింగ్. మీ ఒపీనియన్ని, మీ స్టోరీని క్వశ్చన్ చేయమని, ఛాలెంజ్ చేయమని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ ఒపీనియన్తో డిసగ్రీ అయినా పర్లేదని, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వినడానికి మీరు రెడీగా ఉన్నారని క్లియర్గా చెప్పండి. నేను ఏదైనా తప్పుగా అర్థం చేసుకున్నానా, మీరు దీన్ని వేరేలా చూస్తున్నారా అని అడగడం. ఎంకరేజ్ టెస్టింగ్ బాగుంది. మనం ముందనుకున్న మీటింగ్ ఎగ్జాంపుల్ని తీసుకుని ఈ STAT మెథడ్ని అప్లై చేద్దామా? చేద్దాం. ఎస్, ఫ్యాక్ట్స్. గత నెలలో మన టీమ్ మీటింగ్స్ 4 జరిగితే మీరు 3ంటికి రాలేదు అని నేను గమనించాను. ఇది అబ్జర్వబుల్ ఫ్యాక్ట్. ఓకే. స్టోరీ. దాన్ని బట్టి బహుశా మీరు ఈ ప్రాజెక్ట్ పట్ల అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదేమో, లేదా వేరే పనుల ఒత్తిడి ఎక్కువ ఉందేమో అని నాకు అనిపించింది. ఇది మీ ఇంటర్ప్రిటేషన్. టెంటేటివ్గా చెప్పారు. అవతలి వాళ్ల దారి అడగడం. కానీ అది నా ఊహ మాత్రమే కావచ్చు. అసలు విషయమేమిటో మీరే చెప్పగలరా? వాళ్ళ సైడ్ అడుగుతున్నారు. రైట్. టెంటేటివ్గా మాట్లాడటం అండ్ టెస్టింగ్ను ఎంకరేజ్ చేయటం. నేను తప్పుగా అర్థం చేసుకునుంటే సారీ, మీ సైడ్ నుంచి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలనుంది. సో దట్ మనం కలిసి పనిచేయడానికి ఏవైనా అడ్డంకులుంటే తీసేసుకోవచ్చు. జెంటిల్నెస్, ఎంకరేజ్మెంట్ రెండూ ఉన్నాయి. ఈ స్టేట్ మెథడ్ స్ట్రక్చర్ ఎంత బాగుందో చూడండి. ఇది ఒకేసారి 2 ఇంపార్టెంట్ పనులు చేస్తుంది.
ఒకటి, మన ఒపీనియన్ని హానెస్ట్గా క్లియర్గా చెప్పడానికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అసర్టివ్నెస్. అవును. 2, అదే టైంలో అవతలి వాళ్ల ఒపీనియన్కి వాల్యూ ఇస్తూ వాళ్ళని డైలాగ్లోకి ఇన్వైట్ చేసే హ్యూమిలిటీ, ఓపెన్నెస్ని చూపిస్తుంది. బ్యాలెన్స్ చేస్తుంది రెండిటిని. కరెక్ట్. ఇది జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్పడం కాదు, లేదా జస్ట్ మన స్టోరీ చెప్పడం కాదు, లేదా జస్ట్ వాళ్ళని అడగటం కాదు. ఈ 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్డ్గా కలపాలి. ఈ పద్ధతి వెనుకున్న సైకాలజీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్యాక్ట్స్తో స్టార్ట్ చేయడం వల్ల కాన్వర్జేషన్కి ఒక ఆబ్జెక్టివ్ బేస్ వస్తుంది. మన స్టోరీని స్టోరీగా చెప్పడం వల్ల అది ఒక ఒపీనియన్ మాత్రమే అని, డిస్కషన్కి స్కోప్ ఉందని ఇండికేట్ చేస్తాం. ఇక ఆస్కింగ్, టెంటేటివ్నెస్, ఎంకరేజింగ్ టెస్టింగ్ ఇవన్నీ సేఫ్టీని పెంచుతాయి, అవతలి వాళ్ళని డిఫెన్స్ వాల్స్ నుంచి బయటకు తీసుకొస్తాయి. నిజమే. అయితే ఇది మరీ మెకానికల్గా కాకుండా జెన్యూన్గా సిచ్యువేషన్కి తగ్గట్టు వాడటం ఇంపార్టెంట్. కేవలం వర్డ్స్ని కాపీ కొట్టడం కాదు, దాని వెనుక ఉన్న స్పిరిట్ని అర్థం చేసుకోవాలి. చాలా బాగా విశ్లేషించారు. అయితే మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా, ఎంత స్కిల్ఫుల్గా స్టేట్ మెథడ్ వాడినా కొన్నిసార్లు సంభాషణ మధ్యలో ఎమోషన్స్ కంట్రోల్ తప్పుతాయి. అవును, జరుగుతుంది. మనకి గాని అవతలి వాళ్ళకి గాని సీవియర్గా కోపం, యాంగ్జైటీ లేదా డిసప్పాయింట్మెంట్ కలగొచ్చు. అప్పుడు మనం మళ్ళీ సైలెన్స్ లేదా వైలెన్స్ వైపు వెళ్ళిపోయే డేంజర్ ఉంది. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? పుస్తకం దీనికి కూడా ఒక క్లియర్ గైడెన్స్ ఇస్తుంది. ఫస్ట్, మనం ఆ ట్రాక్ తప్పుతున్నామని గుర్తించాలి. నోటీస్ వెన్ యూ మూవింగ్ టు సైలెన్స్ ఆర్ వైలెన్స్. మన వాయిస్ పెరుగుతోందా, సార్కాజం వాడుతున్నామా, లేక పూర్తిగా సైలెంట్ అయిపోతున్నామా? సెల్ఫ్ అవేర్నెస్. అవును. దీన్ని గమనించిన వెంటనే ఒక్క క్షణం ఆగాలి, స్టాప్. ఒక డీప్ బ్రెత్ తీసుకోవాలి, బ్రీత్. మైండ్ని కొంచెం కూల్ చేసుకోవాలి. తర్వాత కాన్వర్జేషన్ అసలు పర్పస్ ఏంటో గుర్తు చేసుకుని తిరిగి డైలాగ్లోకి, అంటే కన్స్ట్రక్టివ్ డిస్కషన్లోకి రావడానికి ట్రై చేయాలి. రిటర్న్ టు డైలాగ్. అవసరమైతే ఒక్క నిమిషం నేను కొంచెం ఇమోషనల్ అయ్యాను, మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పడానికి కూడా వెనకాడకూడదు. ఆ ఆగి బ్రీత్ తీసుకునే ఆ కొన్ని సెకండ్లలో మనల్ని మనం ఒక పవర్ఫుల్ క్వశ్చన్ వేసుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది. నేను నిజంగా ఏం సాధించాలనుకుంటున్నాను? వాట్ డు ఐ రియలీ వాంట్? వాట్ డు ఐ రియలీ వాంట్? అవును, ఈ ఒక్క క్వశ్చన్ మన బ్రెయిన్ని ఎమోషనల్ రియాక్షన్ నుంచి లాజికల్ థింకింగ్ వైపు టర్న్ చేస్తోంది. నాకు కావాల్సింది ఈ ఆర్గ్యుమెంట్లో గెలవడమా, లేక ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడమా? నాకు కావాల్సింది అవతలి వాళ్ళని తప్పు అని ప్రూవ్ చేయడమా, లేక మా మధ్య రిలేషన్షిప్ని కాపాడుకోవడమా? అది మనల్ని ఫోకస్లోకి తెస్తుంది. కరెక్ట్. ఈ క్వశ్చన్ మన అసలు గోల్ని గుర్తు చేస్తోంది. చాలాసార్లు మన ఇమీడియట్ ఎమోషన్స్కి తగ్గట్టు బిహేవ్ చేయడం వల్ల మన లాంగ్ టర్మ్ గోల్స్ దెబ్బతింటాయి. నిజమే. కోపంలో ఏదో అనేస్తాం, తర్వాత బాధపడతాం. అంతే. కాబట్టి నాకు నిజంగా ఏం కావాలి అని ప్రశ్నించుకోవడం వల్ల మన బిహేవియర్ని మన గోల్స్కి తగ్గట్టు మార్చుకునే ఛాన్స్ వస్తుంది. ఇది కాన్వర్సేషన్ పూర్తిగా ట్రాక్ తప్పకుండా కాపాడుతుంది. కొన్నిసార్లు అవసరమైతే కాన్వర్సేషన్ నుంచి టెంపరరీగా బ్రేక్ తీసుకోవడం, ఒక 10 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ మాట్లాడదామా అని అడగడం కూడా హెల్ప్ చేస్తుంది. నిజంగా ఇవన్నీ చాలా ప్రాక్టికల్ సజెషన్స్. ఈ స్కిల్స్ కేవలం ఏదో ట్రైనింగ్లో నేర్చుకుని వదిలేయడానికి కాదు, మన డైలీ లైఫ్లో, ముఖ్యంగా మనకు ఇంపార్టెంట్ అయిన రిలేషన్స్లో ప్రాక్టీస్ చేయడానికి. అవును, అప్లై చెయ్యాలి. పుస్తకం కూడా ఇదే పాయింట్ని స్ట్రెస్ చేస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్తో సెన్సిటివ్ ఇష్యూస్ డిస్కస్ చేసేటప్పుడు, ఆఫీస్లో కలీగ్స్తో లేదా బాస్తో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్తో డబ్బుల గురించి కానీ లేదా వేరే మిస్అండర్స్టాండింగ్స్ గురించి కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్లో ఈ ప్రిన్సిపల్స్ చాలా వాల్యుబుల్. ముగింపుగా ఆ పుస్తకం నుంచే ఒక చాలా ఇంపార్టెంట్ కొటేషన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. క్రూషియల్ కాన్వర్సేషన్స్ ఆర్ నాట్ అబౌట్ విన్నింగ్ ది ఆర్గ్యుమెంట్, దే ఆర్ అబౌట్ విన్నింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే కీలక సంభాషణల అల్టిమేట్ గోల్ ఆర్గ్యుమెంట్లో గెలవడం కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ని సాధించడం. దీని తెలుగు ట్రాన్స్లేషన్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది. తర్కం కాదు, అవగాహన గెలవాలి. వావ్! ఈ పుస్తకం ఏం చెప్తోందంటే అసలు గెలుపు అవతలి వ్యక్తిని ఓడించడంలో లేదు, ఇద్దరూ కలిసి ఒక బెటర్ అండర్స్టాండింగ్కి రావడంలో, ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడంలో, ఆ రిలేషన్షిప్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడంలో ఉంది. ఈ మైండ్ సెట్తో మనం కాన్వర్జేషన్స్ని అప్రోచ్ అయితే మనం వాడే మాటలు, మన యాటిట్యూడు అన్నీ మారిపోతాయి. అవును, అప్రోచ్ మారుతుంది. ఇది ఇమీడియట్ రిజల్ట్స్ కన్నా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి టైం పడుతుంది, పేషెన్స్ కావాలి.
కానీ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సరిగ్గా చెప్పారు. కాబట్టి మనం ఈ కీలకమైన సంభాషణలను ఏదో భయపడాల్సిన ఇన్సిడెంట్లా కాకుండా మన రిలేషన్స్ని, మన అండర్స్టాండింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ఒక ఆపర్చునిటీగా చూడాలి. ఒక అవకాశంలా. అవును, పుస్తకంలో చెప్పినట్టు మాటల్ని కత్తిలా వాడి గాయపరచడానికి బదులు ఒక దీపంలా ఉపయోగించి మన మధ్య ఉన్న అపోహలు, అపార్థాలు అనే చీకటిని తొలగించవచ్చు. సరిగ్గా మాట్లాడే ఆర్ట్ అంటే మనసును ప్రశాంతంగా, ధైర్యంగా ఉంచుకుని ట్రూత్ని, అండర్స్టాండింగ్ని వెలిగించడమే. కాబట్టి ఇకపై ఇలాంటి కీలక సంభాషణలు ఎదురైనప్పుడు వాటి నుంచి ఎస్కేప్ అవ్వద్దు. వాటిని ధైర్యంగా ఫేస్ చేయండి. అవి మన లైఫ్ని, మన రిలేషన్స్ని మనం ఊహించని విధంగా మార్చగలవు. ఈ చర్చను ముగించే ముందు ఈ పుస్తకంలోని ఐడియాస్ బేస్ మీద ఒక చివరి ప్రశ్నని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. ఓ, చెప్పండి. మనం తరచుగా కీలక సంభాషణలలో ఆ ప్రాబ్లంకి ఇమ్మీడియట్ సొల్యూషన్ మీదో లేక మన ఆర్గ్యుమెంట్ నెగ్గడమేదో ఫోకస్ పెడతాం. కానీ ఒకవేళ మనం ఆ ఇమ్మీడియట్ రిజల్ట్ కన్నా ఆ కాన్వర్జేషన్లో ఉన్న వ్యక్తుల మధ్య రిలేషన్షిప్ యొక్క లాంగ్ టర్మ్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే, రిలేషన్షిప్ హెల్త్కి. అవును, అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడంతో పాటు ఆ రిలేషన్షిప్ డ్యామేజ్ అవ్వకుండా బహుశా ఇంకా స్ట్రాంగ్ అయ్యేలా చూసుకోవడమే మెయిన్ గోల్ అని అనుకుంటే, అలాంటప్పుడు మనం ఆ కాన్వర్జేషన్ని అప్రోచ్ అయ్యే విధానం, మనం సెలెక్ట్ చేసుకునే వర్డ్స్, మనం చూపించే యాటిట్యూడ్ ఇవన్నీ ఎంత డిఫరెంట్గా ఉండవచ్చు. కేవలం ప్రాబ్లం మీద కాకుండా రిలేషన్షిప్ మీద ఫోకస్ పెట్టడం మన కాన్వర్జేషన్స్ క్వాలిటీని ఎలా మారుస్తుంది? ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం కదా. అద్భుతమైన, ఆలోచింపజేసే ప్రశ్న. నిజంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఐడియాస్ని, టెక్నిక్స్ని శ్రోతలు తమ లైఫ్లో వచ్చే క్రూషియల్ కాన్వర్జేషన్స్లో అప్లై చేయడానికి ట్రై చేస్తారని ఆశిస్తున్నాం. అవును. చిన్నగా స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఈ ఆలోచనలతో ముందుకు సాగండి.